సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో గన్నవరం ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం. అనేక రకాల వివాదాలు విభేదాలకు కేంద్ర బిందు గన్నవరం నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో పాలిటిక్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఆ మధ్య వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఇది ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఆ కేసుల్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించి 10ల సంఖ్యలో అరెస్ట్ అయ్యారు. అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కూడా దాడి జరిగింది. అక్కడైతే ఇంకా ధ్వంసం చేశారు, ఫర్నిచర్ ఎత్తుకుపోయారు, చాలా రకరకాల ఇది జరిగింది. అయితే ఆ దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసులో దాదాపుగా 90 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో 50% అరెస్ట్ కూడా జరిగింది. అంటే 45 మందిని అరెస్ట్ చేశారు. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు. ఈ కేసులోనే వల్లభనేని వంశీ కూడా ఒక ముద్దాయిగా ఉన్నారు. అలాగే కొడాలి నాని, వీళ్ళలో ప్రమేయం కూడా ఉందని చెప్పి ఒక రకమైనటువంటి ఇది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ కేసుపై విచారణ జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే అరెస్ట్ కాకుండా దూరంగా ఉన్నారో వారు యాంటిసిపేటరీ అంటే ముందస్తు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి పరిణామం జరిగింది. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ తిరస్కరించింది. మీరు ఎక్కడైతే కింద కోర్టు ఉందో అక్కడే తేల్చుకోవాలని. ఇటువంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ కేసులో, ఆ వ్యక్తి నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను విచారణ పేరుతో స్టేట్మెంట్ తీసుకున్నారు, కానీ నేను ఫిర్యాదు చేసినట్లుగా వక్రీకరించారు అని పోలీసులపై ఒక పెద్ద నింద మోపాడు. అతనే గన్నవరం ఆ యొక్క పార్టీ కార్యాలయం ఎక్కడైతే ఉందో ఆ కార్యాలయంలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు సత్యవర్ధన్. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. అతను కోర్టుకు ఒక సీడీ సబ్మిట్ చేశాడు. అలాగే ఒక పిటిషన్ కూడా, ఒక వినతి పత్రాన్ని, దయచేసి ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, నేను లేను. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీగా నన్ను పోలీసులు పిలిచారు, నేను వెళ్ళాను, ఎంక్వైరీ చేశారు, నాకు తెలిసిన సమాచారాన్ని నేను చెప్పాను, సంతకం పెట్టమన్నారు, అంతే. ఆ సంతకమే ఇప్పుడు నేను ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులే చేశారు. కాబట్టి నాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ఆ ఆపరేటర్ ఎవరైతే అక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడో అతను మేజిస్ట్రేట్ దగ్గర వాపోయాడట. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అతను పిటిషన్ వేయటమే కాదు, డైరెక్ట్గా చెప్పడమే కాదు, ఒక సీడీ కూడా తయారు చేసి అతని ఆవేదన అంతా రికార్డ్ చేసి సబ్మిట్ చేశాడంట. ఇప్పుడు దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏం జరిగింది అంటే పోలీసులే కావాలని ఇలా చేశారా, లేదా ఇతనే కంప్లైంట్ ఇచ్చి ఎవరైనా ఫోర్స్ వల్ల వెనక్కి తగ్గుతున్నాడా అనేది. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగినటువంటి దాడులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ, పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోవడం అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. చూడాలి ఇక రానున్న రోజుల్లో ఈ వ్యవహారానికి, అంటే ముఖ్యంగా పార్టీ కార్యాలయాలపై జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇంకెన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సామాజిక అస్త్రం నెంబర్ 1
నెంబర్ వన్